కరోనా సమయంలోనూ రైతులు పనిచేసి అందరికీ అన్నం పెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల భూమి పత్రాలపై జగన్ ఫోటో ఎందుకు వేశారో అర్థం కాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ నేతలవి ప్రమాదకరమైన ఆలోచనలన్నారు. ఎన్నికల ప్రచారంలోనే తాము ఈ విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు. రాజముద్ర వేసి పాస్బుక్లు ఇస్తామని హామీ ఇచ్చామని దాన్ని ఇప్పుడు నెరవేర్చామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా వైరల్ చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో కొబ్బరాకు తాటాకు పడినా ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. సంక్రాంతి ఉత్సవాలకు పిఠాపురం చిరునామా కావాలన్నారు. ఈ పండుగ అన్ని మతాలు జరుపుకునే స్థాయికి ఎదగాలన్నారు. తెలంగాణకు ఆంధ్ర ప్రాంత ప్రజలు ప్రేమను తీసుకెళ్లి అక్కడి సోదరీ మండలను సంక్రాంతికి ఆహ్వానించి వారి గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపాలన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. కోర్టులో కాకుండా సమస్యలను తామే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. కృష్ణానదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టకూడదని కోరారు. అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఉర్దూ వర్సిటీ భూములకు సంబంధించి ప్రభుత్వ నోటీసుల నేపథ్యంలో నందినగర్లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వం భూములు లాక్కోవడం ఇదే మొదటిసారి కాదని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి 100 ఎకరాలు తీసుకున్నారన్నారు. విద్యార్థులు పోరాడిన ఆందోళనను అణచివేశారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఇదే విధమైన భూదందా చేశారని అక్కడ 400 ఎకరాలు తీసుకునేందుకు యత్నించారన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుమోటోగా తీసుకున్న ఆదేశాలు ఇచ్చే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ కు సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్లే సమయం ఉంటుంది కానీ నిరుద్యోగులను కలిసే సమయం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని హరీష్ రావు సందర్శించారు. రేవంత్ రెడ్డికి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడిందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రానున్న 3 ఏళ్లలో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇవాళ మంత్రి లోకేష్ తో రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇద్దరు మంత్రులు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా విద్య, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో రాయచోటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. శబరిమల బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవర్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం సమయంలో సిట్ అధికారుల బృందం ఆయన అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉనికృష్ణన్ పొట్టితో రాజీవర్కు సన్నిహిత సంబంధాలున్నట్టు గుర్తించిన సిట్ అధికారులు బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రేస్ వాహనాలను ప్రారంభించారు. శాంతి భద్రతలను పరీక్షించడంలో ఈ వాహనాలు ఇతోధికంగా తోడ్పడతాయని డీజీపీ అన్నారు. గంజాయి, డ్రగ్స్ ముఠా నరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రౌడీ ముక్కలను అణచివేయడంలో పోలీసులకు ఉపయోగపడతాయన్నారు. ఈ వాహనాలతో ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులకు సులువుగా మారుతుందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅవుట్ కొనసాగుతోంది. 5 రోజులుగా గ్యాస్ బావి నుంచి అగ్నికిల్లలు బయటకు వస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం నిరంతరాయంగా కృషి చేస్తోంది. వాటర్ అంబ్రెల్లా ద్వారా పంపింగ్ చేస్తున్నారు. అగ్నికిల్లలకు బ్లోఅవుట్ చుట్టూ కాలిపోయిన శకలాలను అధికారులు తొలగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత బ్లోఅవుట్ వెల్ను మూసివేసే అవకాశం ఉంది. అయితే ఓఎన్జీసీ కార్యకలాపాలను నిలిపేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్ ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తదితరులతో రాయవరంలో సమీక్ష నిర్వహించారు. బ్లోఅవుట్ నియంత్రణకు సంబంధించిన చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ భీముని వేషంలో అలరించారు. కుప్పంలోని కందిగుంది గ్రామంలో బౌల్డరింగ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం సందర్శించారు. కుప్పాని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. టూరిజం అభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబు చూపిస్తున్న చొరవతో కంగుంది దుర్గం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మెరుగుపరిచే దిశగా కీలక అడుగు పడింది. అన్ని జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, బోధనా ఆసుపత్రుల ప్రిన్సిపాళ్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల నాణ్యత, సదుపాయాలు, పారిశుద్ధ్యం, సిబ్బంది పనితీరుపై విస్తృతంగా చర్చ జరిగింది. పులివెందుల ఎమ్మెల్యే జగన్ వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ చెప్పేవని అబద్దాలని, ఆయన అబద్ధపు మాటలు ప్రజలు నమ్మరన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 925 కోట్ల రూపాయలు జగన్ అనునాయులకు కట్టబెట్టారని అన్నారు. రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యలో కట్టాలని జగన్ చెప్తున్నారని, రాజధాని విజయవాడ, గుంటూరుకు దగ్గరలోనే ఉందని, ఏపీ ప్రజలు ఎప్పుడు బాధపడాలని జగన్ కోరుకుంటున్నారన్నారు. విజయవాడ క్రెడా ఎక్స్పోను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. 9, 10, 11 తేదీల్లో క్రెడా ఎక్స్పో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇలాంటి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే రియల్ ఎస్టేట్ తోనే అని అన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. రాజధానిలో విజయవాడ భాగమని అన్నారు. గొల్లపూడి, పెనమలూరు, గుణదల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతుందని మాట్లాడారు. సత్యసాయి జిల్లా కదిర్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల అక్రమాలకు అడ్డాగా మారిపోయాయి. వైసీపీ నేతలు, కౌన్సిలర్లు అధికారులతో కుమ్మక్క ఇంటి పట్టాలను తమ చేతిలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా అమ్మేశారు. అంతటితో ఆగని వైసీపీ నేతలు, కౌన్సిలర్లు నకిలీ పట్టాలను సృష్టించి ₹1,00,000 విక్రయించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అక్రమాలపై విచారణకు ఆదేశించింది. అయితే అవినీతి అక్రమాలు బయటపడిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా రెవెన్యూ అధికారులు నివేదికను అందజేయకుండా జాప్యం చేస్తున్నారు. అసలు విచారణ చేసిన రిపోర్ట్ ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. తొలి 3 రోజులు సింగిల్ స్క్రీన్ పై ₹105, మల్టీప్లెక్స్ లో ₹132 పెంపుకు పర్మిషన్ ఇచ్చింది. తర్వాత వారం రోజులు సింగిల్ స్క్రీన్స్ పై ₹62, మల్టీప్లెక్స్ లో ₹89 పెంచడానికి అనుమతిచ్చింది. పెరిగిన ఆదాయంలో 20% సినీ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలని షరతు విధించింది. సినిమా టికెట్ల రేటు పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. మంత్రి ప్రకటించిన రేట్ల పెంపుపై మెమో ఎందుకు ఇస్తున్నారని హైకోర్టు నిలదీసింది. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయ రహదారిని ఫారెస్ట్ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. శ్రీశైలం నుంచి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు రహదారి దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో ఫారెస్ట్ అధికారులు మరమ్మతులు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇష్టకామేశ్వరి జంగిల్ రైడ్ను 36 రోజుల పాటు ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. విశాఖలో సంక్రాంతి పండుగ కళ ముందే వచ్చేసింది. నగరంలో పలుచోట్ల ముందస్తుగానే భోగి, సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. చిన్నారులకు భోగి పళ్లు వేయడం, అందమైన ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెడుతున్నారు. దీంతో సంక్రాంతి ముందుగానే వచ్చేసిందనిపిస్తోంది. నగరంలో చాలా చోట్ల అపార్ట్మెంట్స్ లోనూ భోగి, సంక్రాంతి ఫెస్టివల్స్ ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారు. విశాఖలో సీతమ్మదారిలో ఇటువంటి వేడుకలు జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో భోగి, సంక్రాంతి పండుగను ముందస్తుగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. 150 మంది పాఠశాల చిన్నారులు హరిదాసు వేషధాలను వేసుకుని హరినామ కీర్తనలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వినూత్న రీతిలో సంప్రదాయాన్ని ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్కు చెందిన స్టూడెంట్స్ హరినామ కీర్తనలు చేసుకుంటూ పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించిన తీరు ఆద్యంతో ఆకట్టుకుంది. నల్గొండలోని సంజీవిని ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బాలుడు మృతికి కారణమంటూ వైద్యుడిపై బంధువులు దాడికి యత్నించారు. ఒకరికి బదులు మరో వైద్యుడు చికిత్స చేశారని, అతడు ఇంజెక్షన్ ఇచ్చాకే బాలుడు మృతి చెందాడని ఘర్షణకు దిగారు. గత నెల 31వ తేదీన బాలుని సంజీవిని ఆసుపత్రిలో తల్లిదండ్రులు చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో బాలుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ములుగు జిల్లా మేడారంలో పలు శాఖల ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమకు సరైన ఆహారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆహారం కోసం గొడవపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్ఛార్జి తహసీల్దార్ సురేష్ పై ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లాలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల తీరు వివాదాస్పదంగా మారింది. ఒక్కో పోస్టుకు లక్షల్లో డబ్బులు తీసుకుంటున్న నిర్వాహకులు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఓ ఏజెన్సీ చేసిన మోసాలపై బాధితులు గ్రీవెన్స్ లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మంచిర్యాలలో ఓ ఏజెన్సీ పలు కోర్టుల్లో 60 మందిని నియమించింది. వీరిలో చెన్నూరు కోర్టులో 10 మంది వరకు ఉన్నారు. ఏజెన్సీ నిర్వాహకుడు నాగరాజు, మధ్యవర్తి సంపత్ ద్వారా ఒక్కొక్కరి వద్ద ₹1,00,000 వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ పేరు తొలగించే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఈ నెల 15న 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
సికింద్రాబాద్ లో మారేడుపల్లి జూనియర్ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వర్షిణి మృతికి కళాశాల టీచర్ కారణమని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. కాలేజీకి ఆలస్యంగా రావడంతో టీచర్ అసభ్యంగా మాట్లాడటంతో వర్షిణి మనస్తాపానికి లోనైంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్న వర్షిణి ఇంటికి రాగానే కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వర్షిణి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన కూతురికి ఉపాధ్యాయులే కారణమని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బీహార్కు చెందిన ఓ వ్యక్తి సైకోగా మారి రోగులను కత్తులతో పొడుస్తాను అని హంగామా చేసినా ఎవరూ పట్టించుకోలేదు. నిత్యం వందలాది రోగులతో ఆసుపత్రికి కిరిసిపోతోంది. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వైద్యుల దుష్ప్రవర్తన, సిబ్బందిపై రోగుల బంధువుల దాడి, ఆభరణాల అపహరణ, ద్విచక్ర వాహనాల చోరీ ఎక్కువగా జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా పొలాసలోని వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ 3వ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్ష పత్రం లీక్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ 3వ సంవత్సరం మొదటి సెమిస్టర్ ఎగ్జామ్ లో ఓ విద్యార్థి కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు. అతని విచారించగా మొత్తం డొంక కదిలింది. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ కోర్సు 3వ సంవత్సరం ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు విచారణ కమిటీ తేల్చింది. దీంతో జగిత్యాలతో పాటు అసరావుపేట, వరంగల్ వ్యవసాయ కళాశాలలో పరీక్షలు రాసిన ఇన్ సర్వీస్ అభ్యర్థులను విచారణ కమిటీ ప్రశ్నించింది. పేపర్ లీకేజ్ పై వివరాలు రాబట్టింది. సత్యసాయి జిల్లా కదిల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేత ప్రణీత్ రెడ్డి నిర్వహిస్తున్న కంకర మిషన్ ను మూసివేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరా నిలిపేయాలని అధికారులను ఆదేశించింది. గతేడాది జూలై 28న ఈడీ అధికారులు స్టోన్ క్రషర్ ఫ్యాక్టరీలో తనిఖీలు చేశారు. కాలుష్యం నియంత్రణ చర్యలు పూర్తిగా చేయలేదని ఉన్నతాధికారులకు నివేదికలు అందించారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కంకర ఫ్యాక్టరీని తక్షణం మూసేయాలని ఉత్తర్వులిచ్చింది. పని నిమిత్తం ఆఫీస్కు వచ్చిన వారిని డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులు అడ్డంగా బుక్ అయ్యారు. బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కేటాయింపు విషయంలో ఓ విల్లర్ వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ జగన్మోహన్ ఆశ్రయించారు. దీంతో ఆయన ధాన్యం కేటాయింపులకు 1,70,000 డిమాండ్ చేశారు. దీంతో మిల్లర్ 50,000 ఇస్తానని చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అగ్ని ప్రమాదం జరిగిన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలాఖియా పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రికార్డు రూమ్లోని పాత దస్త్రాలు కాలి బూడిదయ్యాయని, ప్రధాన రికార్డులో ఉన్న గది సురక్షితంగా ఉందని తెలిపారు. ఎవరైనా చేశారా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. రాత్రికి రాత్రే ₹1,00,00,000 విలువ చేసే ప్రైవేటు భూమిని కబ్జా చేసేందుకు 200 మంది గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల్లో వచ్చారు. చెట్లను, ప్రహరీ గోడను తొలగించి కంచె వేసేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి వాచ్మెన్ దంపతులను చంపేస్తామని బెదిరించి దాడి చేశారు. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగి వద్ద వదిలిపెట్టారు. అయితే ఓ సెక్యూరిటీ గార్డ్ తన సూపర్వైజర్ కు ఫోన్ చేసి చెప్పడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే 20 మంది మహిళల్ని, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. 5 దుకాణాల్లో చోరీ చేశారు. దుకాణాల షట్టర్లను పగలగొట్టి భారీగా నగదు, వస్తువులను ఎత్తుకెళ్లారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లో నిన్న 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన సివిల్ సప్లై డీఎం జగన్మోహన్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కియా నాయక్, సివిల్ సప్లై ఆఫీసర్ విశ్వనాథ్ పాత్రపై ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. లంచం డిమాండ్ వెనుక అందరి హస్తం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. గంటల తరబడి ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు. విచారణ అనంతరం అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరిస్తోంది. 400వ మెట్టు వద్ద భక్తులు చిరుతను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ భద్రతా సిబ్బంది కొంతసేపు భక్తులను నిలిపివేసి నడక మార్గంలో టీటీడీ భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. కొమరంభీం జిల్లాలో రోడ్డుపైకి పెద్ద పులి వచ్చింది. తిర్యాణి మండలం ఖైరీగూడ చోపిడి గ్రామ పరిధిలోని రోడ్డుపై పులి స్థానికుల కంటపడింది. దర్జాగా సంచరిస్తున్న దృశ్యాలను లారీ డ్రైవర్ సెల్ ఫోన్లో వీడియో తీశాడు. పెద్ద పులి తమ గ్రామాల సమీపంలో సంచరిస్తోందన్న సమాచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పెద్దపేట, గొల్లపల్లి ప్రాంతాల్లో పెద్దపులి అడుగులు కనిపించడం స్థానికంగా కలకలం రేస్తోంది. గ్రామ శివార్లో పెద్దపులి అడుగుల్లా కనిపిస్తున్న ఆనవాళ్లను గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పులి ఈ ప్రాంతంలోనే తిరుగుతోంది ఏమో అన్న అనుమానంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్థానిక ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ కనిపించిన అడుగులను పరిశీలిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం బయట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్కి చెందిన మహువా మొయిత్రా, శతాబ్ది రాయ్, కీర్తి ఆజాద్, డెరెక్ ఓబ్రియన్ తో పాటు
పలువురు నేతలు పాల్గొన్నారు. కోల్కతాలో రాజకీయ సంప్రదింపుల సంస్థ ఐపాక్ కార్యాలయంలో ఈడీ నిన్న సోదాలు నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా ఎంపీలు, నేతలు నినాదాలు చేశారు. రాజకీయ వైరంతో కేంద్రం ఈడీని ఆయుధంగా ఉపయోగిస్తుందని విమర్శలు చేశారు. ఎంపీలు నినాదాలు చేయడంతో పోలీసులు వారి నిరసన ప్రాంతం నుంచి లాక్కెళ్లారు. తాము శాంతియుతంగా ఆందోళన చేపట్టామంటూ పోలీసుల చర్యలను నేతలు ఖండించారు. ఢిల్లీ కోర్టు ఆర్జేడీ అగ్రనాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఆర్సీటీసీ భూ కుంభకోణం కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం లాలూ కుటుంబం క్రిమినల్ సిండికేట్లో వ్యవహరించిందని తెలిపింది. ఈ కేసులో తమ నిర్దోషులుగా విడుదల చేయాలని లాలూ కుటుంబం వేసిన పిటిషన్ ఆమోదయోగ్యంగా కాదని వెల్లడించింది. సీబీఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను, సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం లాలూ కుటుంబ సభ్యులను, సహాయకులను కుట్రదారులుగా చెప్పింది. బెంగాల్లో ఈడీ దాడులు కాకరేపుతున్నాయి. నిన్న కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంలో పాటు టీఎంసీ ఐటీ హైడ్ ప్రతీక్ జే నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ దాడులు చేయడాన్ని నిరసిస్తూ నిన్న ప్రతీక్ జే నివాసానికి వెళ్లిన మమతా బెనర్జీ వాళ్ళ కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి జెమ్ సంస్థల్లా మారాయంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. ఇదిలా ఉంటే హవాలా ద్వారా ఐపాక్ సంస్థకు 20 కోట్ల రూపాయలు అందినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. అక్రమంగా బొగ్గు తవ్వి వాటి ద్వారా వచ్చిన సొమ్మును ఐపాక్ మళ్లించారనే అభియోగాలున్నాయని ఈడీ చెబుతోంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అభిమాని అన్నారు. అయితే అభిమానం గుడ్డిగా కాదని అన్నారు. ఆయన దృక్పథాన్ని ఆరాధిస్తానని అన్నారు. ఆయనపై ఎనలేని గౌరవం ఉందని, అయితే గుడ్డిగా ఆయన విధానాలన్నిటికీ తలాడించనని తెలిపారు. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు ప్రశంసలకు అర్హమైనవని, అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని దృఢంగా నెలకొల్పారన్నారు. అలానే మిగతా వారు ప్రజాస్వామ్య వ్యతిరేకులని కాదని, కానీ వారు నెహ్రూ వ్యతిరేకులని అన్నారు. తమకు అనుకూలంగా ఆయన పేరు దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. రక్షణ దళాలు వినియోగించే ఆయుధాలు, తుపాకుల రేంజ్ను పెంచుకునే అదనపు సాంకేతికతను ఐఐటీ మద్రాస్ సాధించింది. మందుగుండుకు అమర్చే వినూత్న ఆర్టిలరీ షెల్ను ఆవిష్కరించింది. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించామని, ఈ సాంకేతికతకు రామ్ జెట్గా నామకరణం చేశామని ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. రక్షణ రంగం చరిత్రలో ఇదొక అద్భుతమని వెల్లడించింది. ఇది ఓ హైస్పీడ్ ఇంజిన్లా గాలిని అదిమిపట్టి ఇంధనాన్ని ఉపయోగించి వేగంగా ముందుకెళ్లి థ్రస్ట్లా పనిచేస్తుందని వివరించింది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న స్లీపర్ బస్సుల ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఏడాది చివరికి వాహనం నుంచి వాహనం కమ్యూనికేషన్ టెక్నాలజీని తీసుకురానున్నట్లు తెలిపింది. మొదట కార్లలో V2V వైర్లెస్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. అనంతరం అన్ని వాహనాల్లో దీన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో ప్రసిద్ధి చెందిన ఏకాంబర్నాథ్ ఆలయ ఉత్సవ విగ్రహాల్లో బంగారం లేదని ఐఐటీ మద్రాస్ నిపుణులు తేల్చారు. 2015లో ఏళ్వార్ కుళిలి సమేత ఏకాంబర్నాథ్ మూర్తులను తయారు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఆ మేరకు కొంత బంగారం, ఇతర లోహాలతో 55 కిలోల బరువున్న 2 విగ్రహాలను సిద్ధం చేయించింది. కానీ ఆ విగ్రహాల్లో బంగారం లేదని కాంచీపురానికి చెందిన అన్నామలై అదే ఏడాది శివకంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పటి ఆలయ ఈవో మురుగేషన్తో పాటు మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే విగ్రహాలను ఐఐటీఎం నిపుణులతో పరిశీలన చేయించారు. భారత్తో ట్రేడ్ డీల్పై అమెరికా మంత్రి హోవార్డ్ లిట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం అమలు కాకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదని, ట్రంప్తో నేరుగా మాట్లాడేందుకు మోదీ నిరాకరించడమే కారణమంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి అంతా సిద్ధం చేశామని, కానీ సుంకాలపై భారత్ సంతోషంగా లేకపోవడంతో మోదీ ఫోన్ చేయలేదన్నారు. భారత్తోని ముందుగానే ట్రేడ్ డీల్ అవుతుందని తాము భావించామని చెప్పారు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు జనవరి 11 నుంచి భారత్లో పర్యటించనుంది. ఇందులో భాగంగా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. న్యూజిలాండ్ టీ20 జట్టులో యువ స్పిన్నర్ ఆదిత్య అశోక్ స్థానం దక్కించుకున్నాడు. అతడి స్వస్థలం తమిళనాడులోని వేలూరు. అతడి తల్లిదండ్రులు ఆదిత్యకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు న్యూజిలాండ్కు వలస వెళ్లారు. అతడికి తన తాతతో చక్కటి అనుబంధం ఉంది. మరణించిన తన తాతకు గుర్తుగా తన బౌలింగ్ ఆర్మ్పై సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగ్ నాదారి రహదారి అని అర్థం వచ్చేలా తమిళ అక్షరాలతో ఓ టాటూ కూడా వేయించుకున్నాడు. భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన దురిక్తతలు కొనసాగుతున్న వేళ బంగ్లా క్రికెటర్ల స్పాన్సర్షిప్లకు ఎసరొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్, ఆసిర్ అలీ, యోమిన్ల హక్ వంటి టాప్ ప్లేయర్లకు భారత్ సంస్థ ఎస్జీ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ సంస్థ తమ స్పాన్సర్షిప్ను కొనసాగించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పరిణామాలపై బంగ్లా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీం ఇక్బాల్ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యుడు నజ్ముల్ ఇస్లాం సోషల్ మీడియా వేదికగా ఇండియన్ ఏజెంట్ అని నినదించాడు.
T20 వరల్డ్ కప్ మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించాలని బీసీబీ ఐసీసీకి మెయిల్ చేసింది. దీనిపై ఐసీసీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. 90 నుంచి 90% ఆదాయం ఐసీసీ నుంచే మనకొస్తోందని, కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా సమీక్షించుకున్నాకే నిర్ణయాలు తీసుకోవాలని తమీం సూచించాడు. దీనిపై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశాడు. నజ్ముల్ ఇస్లాం ఇండియన్ ఏజెంట్ అని, ఈసారి బంగ్లాదేశ్ మొత్తానికి నిరూపితమైందని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు.